ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మన జీవితంలో మనము ఉన్నత స్థాయిలో ఉండాలన్నా, విజయం చూడాలన్నా, విజేతగా నిలవాలన్నా మనము కొన్ని త్యాగం చేయాలండి. మనము యాకోబు జీవితంలో చూసినట్టయితే యాకోబు ఎంతో ఆకలిగొని ఆశతో ఆ చిక్కుడుగాయల వంటకాన్ని వండుకున్నాడు. ఏశావు వచ్చి ఆహారం నాకు కావాలన్నప్పుడు యాకోబుకు జ్యేష్ఠత్వం మీద ఉన్న మిక్కిలి వాంఛ వలన తన ఆకలిని, తన ఆశను త్యాగం చేసి ఆహారాన్ని ఏశావుకిచ్చి ఏశావు జ్యేష్ఠత్వాన్ని పొందుకోగలిగాడండి. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము విజేతగా నిలవాలంటే మనము మన బ్రతుకులో కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సోమరితనం వాళ్ళైతే వాళ్ళ లేజినెస్‌ని త్యాగం చేయాలి. చదువుకునే వాళ్ళైతే వాళ్ళ ఆకలిని, నిద్రను, అనవసరంగా టైం వేస్ట్ చేసే తనాన్ని త్యాగం చేయాలండి. ఎప్పుడైతే మనము త్యాగం చేసేవారిగా ఉంటామో, ఆ త్యాగం అనే పునాదులపైన మనము విజయాన్ని కట్టుకోగలుగుతామండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తుకే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.